ఆల్రైట్, మనకి దేవరా రిలీజ్ ట్రైలర్ చేసింది. చూద్దాం దీంట్లో ఓవర్ ఎక్స్పోజర్ ఎక్కువైపోయిందని చెప్పేసి ఫీల్ అవుతున్నా. సో చూద్దాం దీంట్లో ఏమన్నా ఎలా తీసుకెళ్ళిపోయారు. నిన్న రేత్రో పీడకలు చుండది జోగుల సముద్రం మళ్ళీ ఇరుపెక్కి నిజంగా ఎర్ర సముద్రం అయినట్టు, అది నా చేతుల మీదుగా అయినట్టు కనిపించుండది. భయం పోవాలంటే దేవుడి కథ వినాలా, భయం అంటే ఏంటో తెలియాలంటే దేవుల కథ వినాలా. సముద్రం మీద ఒక ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇదివరకు ఎక్కడ విన్నట్లేదు, నాకైతే గుర్తు రావట్లేదు. విన్నట్టయితే వినిపించింది బాగా. దేవుడున్నాడు చాలు, కొండ మీద ఇంకో దేవుడిని తయారు చేస్తే అది మీకే మంచిది కాదు బైరా. ఇంతప్పటి నుంచి చూస్తుండగా ముందుండేవి మంచి రోజులు కాదు దేవరా. మన అనుకునే వాళ్ళెవరు మనోళ్ళు కాదు. సముద్రం ఎక్కాల, సముద్రం ఏలాల. అదే అనుకుంటా ఆయుధ పూజ సాంగ్, అదే అనుకుంటా. దేవరు అడిగినాడంటే చెప్పినాడని. నాన్న ఈ దేవర ట్విట్టర్ హ్యాండిల్ ఎవరు నాన్న మెయింటైన్ చేస్తుంది? జనరల్గా రిలీజ్ ట్రైలర్స్ అని అంటే ఇప్పుడు దాకా నేను చూసి చెప్తున్నాను, ఫాస్ట్ వేసి కట్స్తో, విపరీతమైన యాక్షన్ కట్స్తో, హై వోల్టేజ్ లెవెల్లో ఉంటాయి అన్నమాట. అంటే ఇంకా ఆడియన్స్ని ఇంకొంచెం ఎక్కువగా ఊపి తీసుకొద్దాం అని చెప్పేసి నేను అదే అనుకుంటున్నా. ఎందుకంటే ట్విట్టర్ మామూలుగా వేయట్లేదు అనమాట ట్వీట్లు అనేవి. సో కాబట్టి అలా ఉంటుంది అనుకున్నా. తీరా చూస్తే ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఇంకా తగ్గించేసేసి వెరీ లోలో పెట్టుకోండి అనే సూచన ఇస్తుంటే మనకి వెరీ కామ్ అండ్ క్వైట్గా మనకి కట్ చేశారు. దీనికి ఎందుకు నువ్వు అంత ఓవర్ బిల్డప్ ఇచ్చో నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా మరి ఇంత నార్మల్గా ఎక్స్పెక్టేషన్స్ని మీరు కంట్రోల్ చేసే విధంగా ఉన్నప్పుడు దేనికి అంత ఓవర్ బిల్డప్ ఇవ్వడం చెప్పండి, అవసరమా? సో అంతే, ఏమని చెప్పడానికి. బై ది వే ఈ లైటింగ్ మాత్రం ఇంకా ఇప్పుడు కూడా చేయొచ్చు అబ్బా కలర్ గ్రేడింగ్ అనేది. అంటే ఇప్పుడు కాదులేండి, వీళ్ళు ఎప్పుడైతే ఫైనల్ కట్ చేసుకున్నారో టాప్ ఇప్పుడు మనకి ఫోన్ లైట్ ఉంది అబ్బా, ఇలా పెట్టామనుకో ఇటు లైటింగ్ వచ్చిద్ది, ఇటు పెడితే ఇటు వచ్చిద్ది, టాప్ పెడితే టాప్ లైటింగ్ వచ్చిద్ది. చాలా క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇలాగే మనకి మూవీలో టాప్ నుంచి లైటింగ్ అనేది విపరీతంగా పెట్టారు. అది మనకి చీకట్లో అంత లైటింగ్ రాదబ్బా, ఎంత చించుకున్నా కానీ మూన్ లైటింగ్ అంత రాదు. ఇది టూ మచ్ ఆఫ్ లైటింగ్ ఎక్కువైపోయింది అంత చీకట్లో కూడా. అది తర్వాత కంట్రోల్ చేస్తారు అనుకున్నాను, బట్ లేదు, ఇంకో వాళ్ళు అలా స్టిక్ అయిపోయింది, ఇంకా అంతే ఉంచేసుకున్నారు. నేను ఫస్ట్ ట్రైలర్లో అన్ని మిస్టేక్లు ఉన్నాయి కానీ నేను కొన్నిసార్లు కావాలని చెప్పను, ఎందుకంటే థియేటర్లో మళ్ళీ వాళ్ళు సరి చేసుకునే గ్యాప్ ఉండిద్ది. అంటే ఫస్ట్ ట్రైలర్కి ఇంకా థియేటర్ రిలీజ్ అయ్యే ప్రింట్కి ఇంత గ్యాప్ ఉండిద్ది. ఆ గ్యాప్కి వాళ్ళు దాన్ని పర్ఫెక్ట్గా మిస్టేక్స్ ఉంటే రెక్టిఫై చేసుకుంటారు అని చెప్పేసి కొన్నిసార్లు చెప్పను, కానీ కొన్ని అర్థమైపోతాయి. వీళ్ళు ఇంకా మార్చే బ్యాచ్ కాదు, మనం ఇంక చెప్పాల్సిందని చెప్పేసి. బట్ వీళ్ళు మారుస్తారేమో అనుకున్నాను, బట్ లేదు యాస్టీజ్ ఇంకా ఇదే ఫైనల్ అనమాట. సో అంతే, ఇంకా మనం 27th తెలుసుకుందాం. సో మ్యాన్, అండ్ దాట్స్ ఇట్. సబ్స్క్రైబ్, ఎంజాయ్ ఇట్, అండ్ I'll catch you on the next one.